వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనం అద్భుతమైన విషయాలను తెలుసుకుందామండి. మనమందరము కూడా గత కొన్ని రోజుల నుండి కంచి కామాక్షి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం. ఆ ఆలయంలో ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి, అమ్మవారి యొక్క మహిమల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అదే విధంగా ఈరోజు మనము కామాక్షి అమ్మవారికి సమర్పించే తాంబూలానికి గల విశిష్టతను తెలుసుకుందాం. అదేవిధంగా రేపు మనందరికీ తెలుసు కదండి, శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు మనము మన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ఆ రామచంద్ర ప్రభువును ఏ విధంగా పూజించాలో చూద్దాము. ముందుగా కామాక్షి అమ్మవారికి సమర్పించే తాంబూలం గురించి తెలుసుకుందాం. కామాక్షి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తారు. ఆ తాంబూలాన్ని అమ్మవారు సేవిస్తున్నప్పుడు ఏదైతే అమ్మవారి నోటి నుంచి వచ్చే తుంపరలు కింద పడకపోతాయా అని చెప్పేసి బ్రహ్మ విష్ణు భగవానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తుంపరల రూపంలో వచ్చిన తాంబూల రసాన్ని గ్రహించడం కోసం. అంతటి మహిమాన్వితమైనది అమ్మవారి తాంబూలం. ఇది మీకు ఎప్పుడైనా కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు లభించినట్లయితే ఇంకా మీ దశ తిరిగినట్లే. మీ అంత అదృష్టవంతులు కూడా ఎవరు ఉండరు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉంది అండి. ఒకానొక కాలంలో ఒక మహాముని తీవ్రంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు అమ్మవారి ఆలయంలో. ఎందుకోసం? తన వాక్పటుత్వ శక్తిని, అంటే తన మాటకు విలువ పెరగడం కోసం ఆ మహాముని తపస్సు చేస్తాడు. ఇక ఇతని పక్కనే ఒక మూగవాడు ప్రతిరోజు కూర్చుంటూ ఉంటాడు. ప్రతిరోజు ఆ మునిని గమనిస్తూ ఉంటాడు. ఇక బాలా త్రిపుర సుందరి రూపంలో కామాక్షి అమ్మవారు ఆ ముని దగ్గరికి వచ్చి తాంబూలాన్ని నోట్లో వేయబోగా ఆ ముని ఎవరో చిన్న పాప అని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక పక్కనే ఉన్న మూగవాడు బే బే అని నోరు తెరవగానే ఆ నోట్లోకి అమ్మవారు తన తాంబూలాన్ని వేస్తుంది. ఇంకేముంది, ఇంకా మూగవాని దశ తిరిగిపోయి అతడు మహా అదృష్టవంతుడైపోయి పండితుడు అవుతాడు. ఆ మూగ వ్యక్తే మూకశంకరులుగా ప్రసిద్ధి చెందినవారు. కంచి కామకోటి పీఠానికి 20వ పీఠాధిపతి. ఇతను మూక పంచశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో మొదటి 100 పద్యాలు కూడా ఆర్య శతకంగా, తరువాత 100 పద్యాలు పాదారవింద శతకంగా, అంటే ఈ 100 పద్యాలు కూడా అమ్మవారి పాదాల గురించి వర్ణిస్తాయి. తరువాత 3వ 100 పద్యాలు స్తుతి శతకంగా, 4వ 100 పద్యాలు కటాక్ష శతకం, అంటే అమ్మవారి ఎలా కటాక్షిస్తారు అని చెప్పేసి. తదుపరి 5వ 100 శతకం మందస్మిత శతకంగా, అంటే అమ్మవారి చిరుహాసం ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి. ఈ విధంగా 500 పద్యాలు గల మూక పంచశతి గ్రంథాన్ని రచించారు. చూస్తున్నారు కదండి, అమ్మవారి తాంబూలం గ్రహించడం వలన మనకి వచ్చిన గొప్ప అదృష్టం ఏంటి అని చెప్పేసి. మీకు ఎప్పుడైనా కామాక్షి అమ్మవారి దేవాలయానికి దర్శించినప్పుడు అక్కడ గనక మీకు లభించినట్లయితే తప్పకుండా మీ పంట పండినట్లే. శ్రీరామనవమి రోజు ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ఈ పరిహారాన్ని పాటించండి. మనందరికీ తెలుసు, శ్రీరామనవమి రోజు మనం శ్రీరామునికి సమర్పించే నైవేద్యమే పానకము, వడపప్పు. మొదటగా పానకము, వడపప్పు శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి తదుపరి దానిని హనుమంతునికి నైవేద్యంగా పెట్టండి. అప్పుడు మన మనసులోని కోరికను కోరుకుంటే ఆ ఆంజనేయ స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు సేవించిన నైవేద్యాన్ని నాకు నైవేద్యంగా అందించిన భక్తులు ఎవరా అని మన వైపు రేగంటి ఇలా చూసినచో మన కోరికలు అనేవి నెరవేరుతాయి. రాముని నుంచి ఆంజనేయ స్వామికి ఈ నైవేద్యం సమర్పించే ముందర ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి. అదే హనుమత్కృత సీతారామ స్తోత్రం. అయోధ్యాపుర అని నుంచి స్టార్ట్ అవుతుంది అండి. ఇందులో 11 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాన్ని పారాయణ చేసి తదుపరి రామునికి సమర్పించిన పానకము నైవేద్యాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించండి. అదేవిధంగా రేపటి రోజు సీతారామ కళ్యాణోత్సవం జరుగుతుంది. ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారు ఈ అక్షింతలను తన శిరస్సుపై ధరింపచేసుకుంటే
ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే సంవత్సరంలోపు వివాహ యోగం. అదేవిధంగా ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో వారు అక్షింతలను ధరించినట్లయితే సీతారామచంద్ర కళ్యాణ అక్షింతలు వారికి సంతాన యోగం కలుగుతుంది. ఎవరెవరు ఏ కోరికలతో అయితే అక్షింతలు శిరస్సున ధరింప చేసుకుంటారో సత్వరమే వారి కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా ఆచరించండి.